ఈ రీజియన్ ని ఎవరైతే దాంట్లో ఇండియా గురించి చూడండి, స్పైక్ మ్యాన్ చెప్పిన దాంట్లో సీ పవర్ ఉంది, ల్యాండ్ పవర్ ఉంది. ఈ కంట్రీస్ అన్నిటికీ సీ పవర్ ఉంది, ల్యాండ్ పవర్ ఉంది. సో ఇప్పుడు వరల్డ్ ని డామినేట్ చేయాలంటే ఈ కంట్రీస్ 100% దే ఆర్ గోయింగ్ టు ఫేస్. జపాన్, కొరియా, చైనా, ఇండియా, వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ నేషన్స్, ఈస్టర్న్ యూరోప్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, యూకే తీస్తారు దీంట్లో నుంచి, పోయింది దాని స్టోరీ. దీన్ని ఎవడైతే డామినేట్ చేస్తాడో హీ విల్ కంట్రోల్ ద వరల్డ్. సో యుఎస్ఏ ఇక్కడ అంతా ట్రై చేసిపోయింది సార్. యుఎస్ఏ చూడండి, ఈడ ట్రై చేసింది, దీన్ని ట్రేడ్ వార్ చేసింది, జపాన్తో ఏదో ఇష్యూ పెట్టుకుంది, కొరియాని ఏదో పోక్ చేసింది, ఏది దొరకలే. ఇప్పుడు ఈడ కూర్చునిపోయి దాన్ని అసలు వరల్డ్ ఆర్డర్లోనే దేకిండి ఎవడన్నా, అసలు ఎవడని చెప్పింది దాని గురించి. 1950 తర్వాతనే వస్తుంది సార్ ఏది ఉన్న యుఎస్ఏ గురించి పోతుంది అది. యాజ్ సూన్ యాజ్ ఫాస్టర్ ఇట్ హ్యాస్ కమ్, యాజ్ ఫాస్టర్ ఇట్ విల్ బి గోన్. ఇన్వెస్టెడ్ ఇన్ యుఎస్ఏ యూ విల్ బీ ఇన్ లాస్. యుఎస్ఏ ఇస్ గోయింగ్ టు సీ ఇట్స్ డౌన్ఫాల్. ఇది నేను చెప్పింది కాదు, పొలిటికల్ థియరీస్ చెప్పింది, ఎన్వైరన్మెంటల్ థియరీస్ చెప్పింది, హిస్టారికల్ థియరీస్ చెప్పింది. నేను చెప్పింది ఏం లేదా. ఎకనామిక్ రెసిషన్ వస్తుంది, పడిపోవడం, వాళ్ళు ఎంత ఫాస్ట్ గ్రో అయ్యారో అంతే ఫాస్ట్ స్టీప్ ఫాల్ అయింది.